సో ఇప్పుడు ఎలక్షన్ ఉంది. సో ఎట్లుంది? ఏముంది పరిస్థితి? ఏ పార్టీ వైపు సపోర్ట్ ఉంటున్నారు ప్రజలు అండ్ మీరు ఏ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ప్రజలు ఏమని ఫిక్స్ అయ్యారంటే ఒక యువకుడు నవీన్ అన్నని గెలిపించుకుందాం. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ని గెలిపించుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. గత 10 ఏళ్ళతో పోలిస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ మేము చేసుకుంటాం. అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ లో ఉన్నారు. మరి ఏం చేసిండ్రు? ఎందుకు ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ తీయలేదు? జూబ్లీహిల్స్ అంటే ఒకప్పుడు ఏమనుకునేది అంటే ఇప్పట్లో కూడా ఊర్లలో వాళ్ళు హై క్లాస్ పీపుల్ బెంజ్ కార్లు, ఈ కార్లు, స్పెట్స్ పెట్టుకుంటారు, గ్లాసులు అంటే ఒక అఫీషియల్ లుక్ లాగా కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు విలేజెస్ ఊర్లలో వాళ్ళైనా ఎక్కడైనా ఇక్కడికి వస్తే చూస్తే ఊర్లే బెటర్ రా బాబు అన్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. ఎందుకు 10 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అధికారంలోకి. సో మొత్తం డెవలప్ చేసినాం, జూబ్లీహిల్స్ ని అద్దం లాగా చేసినాం, అరేంజ్ చేయలేరా? కనిపించట్లేదా? ఒకసారి నేను ఇక్కడే జూబ్లీహిల్స్ లోనే ఉన్నా, ఇక్కడే ఉండి మాట్లాడుతున్నా. గల్లీలోకి పోదాం. ఎక్కడ అభివృద్ధి చేసిండ్రు? ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ తీసిండ్రు? ఎక్కడ పడితే అక్కడ నాలాలకి మొత్తం అక్కడే మురికి కాలువలు లెక్క ఉండిపోతున్నాయి. ప్రజలు నడవడానికి ఇబ్బంది ఉంది, ప్రజలు తిరగలేకపోతున్నారు. మరి ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఉండి ఒక జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు అని నేను అడుగుతున్నా. ఇదే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నా. రండి, నేను చూపిస్తా. మీరు అభివృద్ధి చేశారంటున్నారు కదా, నేను చూపిస్తా. నాలాల దగ్గర నేను తీసుకెళ్తా, మురికి కాలువల దగ్గర నేను తీసుకెళ్తా. జూబ్లీహిల్స్ అంటే ఎట్లుంటది? మరి వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ రోజు మీది డెవలప్మెంట్ చేశాము, జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని మేము ఇట్లా డెవలప్మెంట్ చేశాము, మాకు ఓట్లు వేయండి అని ఎందుకు ఆ విధంగా అడుగుతలేరు? అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, ఇచ్చిన మహిళలకు ఇస్తానని. మీలాంటి యువతకి ఎవరైతే చదువుకునే వాళ్ళకేమో స్కూటీలు ఇస్తా అని చెప్పింది, మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అండ్ అలాగే తులం బంగారం ఇస్తా అన్నారు. అవన్నీ ఏమైనా ఇవన్నీ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డులు వస్తారు కదా. ఒక్క నిమిషం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలకి 20 నెలలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాని అబ్జర్వ్ చేయండి. తేడా కనిపిస్తుంది. ఇచ్చిన హామీల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. మరి ఈయన హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి దళిత ముఖ్యమంత్రి ఏది? దళితులకి 3 ఎకరాల భూమి ఏది? ఇంటికి ఒక ఉద్యోగం ఏది? డబుల్ బెడ్రూమ్ లేవి? ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ చాత భారతం ఫుల్ ఉంటది. 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇచ్చిండ్రా? ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు? 2 వాదనలు ఉన్నాయి సన్న బియ్యం పైన. ఇటు దొడ్డుగా వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి, హరీష్ రావు చెప్తుండు. ఇంకోటి ఆ సన్న బియ్యం ఇచ్చేది సెంట్రల్ నుంచి మోదీ ఇస్తున్నట్టుగా. సన్న బియ్యం కాంగ్రెస్ లో ఇస్తున్నారు అని అడుగుతారు. శాతగానోడు 100 మాటలు మాట్లాడతాడు, శాతనైన వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడారు కదా. వాళ్ళది కూడా అట్లా ఆ వ్యవహారం అట్లనే ఉంది. శాతగానోడు 100 ముచ్చట్లు మాట్లాడతాడు. వాడు చేయడు, చేసేటోళ్ళని చేయనియరు. వెనక నుంచి ఇది అంటారు. మీరు ఎన్ని అన్నినా, మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మేము తింటున్నాం. ఈ రోజు సన్న బియ్యం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం ని మేము తింటున్నాము. చూపిస్తారండి? నేను చూపిస్తా. సన్న బియ్యం దొడ్డు వస్తున్నాయి అంటున్నారు కదా, నేను చూపిస్తా. నేను రోజు అదే బియ్యం తింటున్నా, నేను చూపిస్తా. మీరు రండి, మీరు తింటారా, నేను తింటారా? చూపిస్తాం. మీరు వాళ్ళు తిన శాత కాదు ప్రభుత్వాన్ని అంటారు, ఈయ శాత కాదు ప్రభుత్వాన్ని అంటారు. ఇప్పటికైనా అన్ని తెలుసుకోండి రా నాయన, తెలుసుకొని మాట్లాడండి. ఈ రోజు వీళ్ళు సన్న బియ్యం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ గత 10 సంవత్సరాల పాలన గురించి తెలుసుకుందాం. 10 ఏళ్ళు సెక్రటేరియట్ లోపలికి ఒక చిన్న చీమ పురుగుని కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే లోపలికి దాటనియని వాళ్ళు, ప్రజల సంక్షేమం కోసం పాటు పడని వాళ్ళు. ఏదైనా వీళ్ళు ఈ రోజు ఇది ఇచ్చారా అంటే మరి ఎందుకు ప్రజల దగ్గరికి మీరు 10 ఏళ్ళు పోలేదు? ఈ రోజు రేవంత్ అన్న సన్న బియ్యం ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి వెళ్లి రేవంత్ అన్న ఓపెనింగ్ చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారు. 10 ఏళ్ళు మీరు ఎప్పుడైనా చేసిండ్రా? ఒక పేదవారి ఇంటికి పోయి భోజనం చేసిన పాపం మీకుందా? అసలు మీరు ఏం మనుషులు? ఏమన్నా అంటేనేమో ఈ కార్లల్లా నేను అమెరికాలో చదువుకున్నా, నేను అక్కడ చదువుకున్నా, నాకు తోపు ఇంగ్లీషు, నేను తురుం కానీ, నేను బాసు, నేను హీరో, కేసీఆర్ పేరు చెప్పుకొని బయటకు వచ్చిన ఈయనే, అమెరికాలో ఉండే వచ్చిన ఈయనే ఈ రోజు ఇన్ని అడ్డం పొడుగు మాటలు మాట్లాడతాడు. మరి నువ్వు ఏం చేసినావు? నువ్వు ఒక ఐటీ మినిస్టర్ అంటావు, నువ్వు ఆ మినిస్టర్ అంటావు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, ఒక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నావు. ఇప్పుడు మరి నీకు సంస్కృతి లేదా? మాట్లాడే విధానం తెలియదా? మాతో ఎట్లా మాట్లాడో తెలియదు, సీఎం తోటి ఎట్లా మాట్లాడో తెలియదు. వాడు వీడు అని మాట్లాడతారు. వాడు వీడంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మాకంటూ ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఉంటది. మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా మేము నడుస్తాం. మరి మీరు
ఏం మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడతారు, ఏం మాట్లాడతారు మీరు? రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి అట్లా అనొచ్చా అని చెప్పేసి కూడా అంటారు కదా. అంటే ఈ విధంగా మాట్లాడారు, ఆ విధంగా మళ్ళీ మొన్న నవీన్ యాదవ్ మాట్లాడిన మాటలు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు. అసలు మాట్లాడి కొత్తలేదంట కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులకి మాట్లాడడానికి రాకుండానే ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిండా? నువ్వెక్కడి నుంచి వచ్చినావు? నువ్వు మీ నాయన పేరు చెప్పుకొని బయటకు వస్తేవి. మరి రేవంత్ అన్న ఎక్కడి నుంచి వచ్చిండు? ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిండు అంటే మీకు అక్కడ అర్థమైతలేదా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడొస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడొస్తలేదా? మరి నువ్వు అంత అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా, అంటే నువ్వెట్లా మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా మాట్లాడడానికి? నువ్వే అన్ని ఆవులే మాటలు మాట్లాడుకుంటా ప్రజలని మభ్యపెట్టి కాంగ్రెస్ గెలవది, ఇది అయిపోయింది కాంగ్రెస్ పని. రౌడీ రాజ్యం అన్నారు, రౌడీ రాజ్యం గురించి నేను మాట్లాడతా. రౌడీ రాజ్యం అయితే లిక్కర్ దందాలో ఇరికింది ఎవరు? ఈ కార్ రేస్ లో ఇరికింది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? హీరోయిన్ లో ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఒక సొంత చెల్లె సొంత బావనే ట్యాపింగ్ చేసిండ్రు. కాళేశ్వరం పేరు చెప్పుకొని కొన్ని లక్షల కోట్లు దోచుకొని ఈ రోజు ఫామ్ హౌస్ కి పరిమితమై ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తలేరు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు వస్తలేడు? ఎందుకు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతలేరు? ఎందుకు ప్రజల పట్ల మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీకు అర్హత లేదా? మీకు ముఖ్యమంత్రి సీటు ఉంటేనే మీరు బయటకు వస్తారా? ప్రతిపక్ష నాయకుడు అనే వారు బయటికి రారా? మరి కేటీఆర్ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ రమ్మనండి. మరి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు బయటకు వస్తలేడు? ఇప్పుడు రమ్మనండి. వద్దంటున్నారా ప్రజలు? పులి బయటకు వస్తే వేరేలాగా ఉంటది కదా. ఇంకోటి జూబ్లీస్ కూడా ప్రచారానికి రేపు రామంటే వస్తాయి, వారు వన్ సైడ్ అవుతుంది అంట. జూబ్లీస్ ఎలక్షన్లు ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 3 రోజులు ఉంది. పులిని రమ్మనండి. మరి పులి అని బాగా మాట్లాడతాను. మరి ఏడి 2 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన పోరాడిన పులి ఎందుకు? ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వస్తే అంటే ఎలక్షన్ల కోసం వస్తారు, ఏదన్నా ప్రజలకు సమస్య ఉంటే రారా? ఇదా మీరు ఎమ్మెల్యే? ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజు కేటీఆర్ ఏమో కేసీఆర్ ఏదన్నా సభలకు కేసీఆర్ అంటాడు. మరి నీ పేరు ఎట్లా వస్తుంది బయటికి? కేసీఆర్ లేకపోతే నువ్వవనివి. బాగా మాటలు మాట్లాడుతున్నావు ఈ రోజు, నువ్వెవరివి? కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు తెలుసుకో, ఏంటిదని తెలుసుకొని నీతి నిజాయితీగా మాట్లాడు. దొంగ మాటలు మాట్లాడితే ఎవరు ఇంకొకసారి పట్టించుకోరు. ఆల్రెడీ పార్టీని బొంద పెట్టిల్లు, మళ్ళీ బొంద పెడతారు. ఈ యొక్క జూబ్లీస్ ఎలక్షన్ల తోటి మీకు అన్ని కేల్కతం దుకాణం బంద్. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఎలక్షన్ తోనే బుద్ధి చేద్దాం. సో కేసీఆర్ మీద ఉన్న ప్రేమని, కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని, సో మాగంటి సునీతమ్మ నాకు చెల్లెలు లెక్క. సో ఏ జూబ్లీస్ ప్రజలు ఎవరికి ఏమైనా సరే మాగంటి సునీత గారు, మాగంటి సునీత గారికి నేనున్న సోపతి, నేనున్న తోడు అని చెప్పి చెప్తారు కదా. ఈడ నేను ఇంతకు ముందే చెప్పిన, సింపతి రాజకీయాలు పనిచేయవు. చెల్లె, తమ్ముడు, అక్క అన్ని సొంత చెల్లెనే పట్టించుకున్నాడు అలాట, మళ్ళా మాగంటి సునీత గారిని పట్టించుకుంటాడ. నువ్వు పట్టించుకుంటాడు అయితే నీ చెల్లె అడిగిన సమాధానానికి ఆన్సర్లు చెప్పు. వాటికి చెప్పిన తర్వాత సొంత చెల్లెల తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు నువ్వెక్కడ పట్టించుకుంటావు? సొంత చెల్లెని ఇంట్లో నుంచి బయటికి పంపించిల్లు, ఆమె ఏదో రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఆ సొంత వాళ్ళు ఆడబిడ్డలను అక్క చెల్లెలను నువ్వు ఎట్లా పట్టించుకుంటావు అని మేము అడుగుతున్నాం. ఒక ఆడబిడ్డగా నేను అడుగుతున్నా, చెప్పు దానికి ఆన్సర్ ఫస్ట్. ఇటు జూబ్లీస్ లో ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ ఉంది. సో అయితే ఇటు కారుకి బుల్డోజర్ కి మధ్యలో పోటీ. ఇది కారుకి కాంగ్రెస్ కాదు, కారుకి బుల్డోజర్ ఎందుకంటే హైడ్రా వస్తుంది. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హైడ్రా వచ్చి మీ ఇల్లు గుల కొడుతుంది అంటారు. ఏం చెప్తారు? హైడ్రా ఇల్లు గుల కొడుతుందా? హైడ్రా ఇల్లు గుల కొడుతుందా కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఎందుకు బెంచ్ కార్లు పంపించాలి? కారు పంపిస్తా ఇంటికి ఇప్పుడు గెలిపియండి అంటే మరి అప్పుడు ఎందుకు పంపించాలి? అప్పుడు పంపినోడివి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు పంపిస్తా అంటే ఎవరు నమ్ముతాడు నీ మాటలు? ఇది హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే మురికి కాలువలు, ఈ రోడ్ల మీద చిన్న వర్షానికి వాటర్ అంతా స్టోర్ అవుతున్నాయి. ఈ కారణం ఎవరు? మెయిన్ మనం ఎక్కడెక్కడో ఎందుకు జూబ్లీస్ ప్రాంతాన్నే చూసుకుందాం. ఈ రోజు ఎందుకు ఇట్లా అయింది? అసలు వీళ్ళకి బుద్ధి ఉన్నదా కొంచెమన్నా? కాంగ్రెస్ కున్న ఈ వరదలకి ఏంటిది అసలు? వరదలు వచ్చినాయంటే మొన్న కామారెడ్డి వరదలు వచ్చినాయి, వరంగల్ కి మొన్న వరదలు వచ్చినాయి. కామారెడ్డికి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి అక్కడ నష్టపరిహారాన్ని స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి అక్కడ చేసిండు. ఈ రోజు మరి నువ్వు మాట్లాడుతున్నావు మొన్న వరంగల్ వరదల కూడా. మరి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, సరే మీ నాయన అంటే బయటకు వస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రజలని పట్టించుకుంటా అనేటోనివి, మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు మొన్న జరిగిన ఈ యొక్క అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు యాక్సిడెంట్ అయింది. ఆ హైవే టిప్పర్ లాడి గుద్ది పాపం 25 మంది చనిపోయడం జరిగింది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవడానికి శాతగాలే, ఇక్కడేమో జెండాలు ఊపుతున్నాడు ఇట్లా. అంటే నీకు ప్రజల సంక్షేమం కోసం పోరాడటోనివి అయితే మరి అక్కడికి ఎందుకు వెళ్ళలే? నువ్వు అక్కడికి ఎందుకు నువ్వు మాట్లాడలేదు?
చెప్పు, ఒక్కసారి దానికి సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు ఇన్ని అడ్డం పొడుగు మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి అంతమంది చనిపోయినరు పాపం, అది అసలు అంత ఘోరమైన సిచ్యువేషన్ అది. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఒక నేషనల్ హైవేని నువ్వు విస్తరించలేదు? 10 ఏళ్ళు నువ్వు ఉండి ఆ ఒక్క రోడ్డు పనులను ఎందుకు చేయలేదు? ఈ రోజు అక్కడ ఉన్న పరిగి ఎమ్మెల్యే గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అక్టోబర్ 31 తారీఖు రోజు ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులను శాంక్షన్ చేయడం జరిగింది. అంటే నిన్న బీజేపీ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సో రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావు, రోడ్లు సాఫ్ ఉంటేనే ఎక్కువ స్పీడ్ గా పోతారు, యాక్సిడెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. అందుకే నేను చెప్పినా కదా, వాళ్ళకి తెలివి లేనోడు అట్లనే మాట్లాడతాడు, తెలివి ఉన్నోడు ఏమాట. సో అక్కడే అర్థమైపోయింది వాళ్ళకి తెలివి లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కదా, ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? కనీసం 42% రిజర్వేషన్ కోసమే కొట్లాడనోళ్ళు ఈ రోజు సాఫ్ అడ్డం ఇది అది అని మాట్లాడేంత మీకు ఎక్కడిది అసలు? కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నారా? అక్కడ చనిపోయిన బాధితులు ఉన్నారు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈ రోడ్ ఇట్లా ఆ రోడ్ అట్లా దాని వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే మరి ఏం చేసిండ్రు? నేషనల్ హైవేని 4 రోడ్ల లైన్ చేయడానికి మరి ఎందుకు మీరు ఏం చేయలేదు? గత బీఆర్ఎస్ లో మీరు బీజేపీలో ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కదా మీ బీజేపీ, మరి మీరు ఇద్దరు కలిసి ఎట్లయినా మీరు దొంగ ఒప్పందం ఇది తెలుసు, ప్రజలందరూ తెలుసు, మరి మీరు ఏం చేస్తున్నారు ఇది ఒకటి చేయకుండా? ఈ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, మీ యొక్క లైన్ లో మీ యొక్క ఇంటి దగ్గర మీరు మంచిగా సాఫ్ సీదాగా రోడ్ వేసుకుంటారు, మరి ప్రజలు అట్లా కాదా? సరే ఒక్కసారి మీరన్న ఆలోచన ప్రకారం మాట్లాడుకుందాం. మీకు సాఫ్ రోడ్ ఉంటే మీకు యాక్సిడెంట్ జరగవు, పాపం మళ్ళీ మీకు యాక్సిడెంట్ అయితే ప్రజలు ఎన్నుకున్నారు కదా, మళ్ళీ మీ ఇబ్బంది కాదా? ఎట్లానే మీరు ఏం పనులు చేయరు, పాపం అట్లా ఎన్నుకున్నందుకనే మీకు తృప్తి ఉండాలి కదా, మరి ప్రజలు అట్లా కాదా? నీకు బుద్ధి ఉన్నదా కొంచెమన్నా? కొండా విశ్వేశ్వరరెడ్డి ఉంటున్న ఏరియాలలో రోడ్లని పొక్కలు కొట్టాలంటారా? పొక్కలు కొట్టాలని కాదు, ఈ రోజు నువ్వు సాఫ్ సీదా రోడ్ వేసుకున్నావు, మరి వాళ్ళ రోడ్డు కాదా అట్లా? అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు నువ్వు విస్తరించవా? మరి నీ రోడ్ అయితే వేయించుకుంటే మరి ప్రజల రోడ్ అద్దా? ప్రజల హైవే అది, 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి హైవే అది, మరి నువ్వు నీ రోడ్డు కావాలి కానీ మరి ఆ రోడ్ అద్దా? ఆలోచించాలి కదా, ఒక పెద్ద నాయకుడి అని చెప్పుకుంటావు, ఆలోచించాలి కదా నువ్వు ఈ విషయాన్ని. సో ఫైనల్ గా చెప్పండి మేడం, ఎట్లుందంటే జూబ్లీస్ లో ఏ పార్టీ అంటే నవీన్ యాదవ్ నోట్ వేస్తారంటారు, అంటే రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఏం మాట్లాడుతుంటే ఇటు డబ్బులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది, పైసలు లేవు, అట్లా సీఎం అయ్యి ఉండి అట్లా మాట్లాడతారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, అట్లా మాట్లాడొచ్చా మనం? అట్లా మాట్లాడొచ్చు, నీతి నిజాయితీతో మాట్లాడే మనిషి అట్లనే మాట్లాడతాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడారు. ఎందుకు మాట్లాడదండి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తుంది. నిజాలు ఒప్పుకోవడంలో తప్పేముంది? నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు కాదు కదా. నిజాలు ఒప్పుకోవడంలో తప్పేముంది? ఒక్కసారి దీనికి సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అప్పుల కుప్పగా మార్చిండ్రు, అందుకే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారు. జూబ్లీ హిల్స్ గడ్డ మీద అభివృద్ధి కావాలి అంటే ప్రజలు కాంగ్రెస్ కి ఓటేస్తామనేసి చెప్తుండ్రు. 10 ఏళ్ళు అభివృద్ధి కాలే, ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకుంటాము, అభివృద్ధి చేసుకుంటున్నాము అనేసి మాట్లాడుతున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండాని, కాంగ్రెస్ జెండాని ఎవరు ఆపలేరు. నవీనన్న అడ్డా, జూబ్లీ హిల్స్ గడ్డ.